సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఐబీ వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 200 కేజీల భారీ కేక్ని చిన్నారులతో కలిసి జగ్గారెడ్డి భారీ కేక్ని కట్ చేశారు. అనంతరం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా చిన్నారులకు 350 మంది సైకిళ్లు పంపిణీ చేశాం. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. బేల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిసాట్, ఐఐటీ హైదరాబాద్ లాంటి కేంద్ర సంస్థలు సంగారెడ్డి జిల్లాకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బీజేపీ మాత్రం ఉన్న కేంద్ర రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తుంది. బీజేపీ నేతలు నెహ్రూ పాలనని బ్రేక్ చేశామని సంబరాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ తల్లి, తండ్రి, తాత, నానమ్మ, ముత్తాత దేశం కోసం ఏం చేశారో నేను చెబుతా. మరి 12 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో ఏం చేశారో సమాధానం చెబుతారా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల పేరుతో ప్రధాని మోడీ యువతకి 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారు. బీజేపీ నేతలు దేవుళ్లపైనే కుట్రలు చేస్తున్నారా? ఇతర పార్టీలకు దేవుళ్లతో సంబంధాన్ని వీడదీశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీరు చెప్పండి, ఏం చెప్పగలుగుతారు? ఈరోజు నేను రాహుల్ గాంధీ గారి ముత్తాతలు, తాతలు, తండ్రి, నాయనమ్మ, తల్లి సోనియా గాంధీ వీళ్ళు చేసిన ఏదైతే పనులున్నాయో అవన్నీ నేను సంగారెడ్డి పటాయి చెంది తెలుసుకుంటాను. ఇప్పుడు నేను చెప్తున్నా ఇవన్నీ ఉన్నాయి. మరి మీరు ఏం గణకారం చేసిరని 12 ఏళ్ళ సంబరాలు చేసారు. ఎంతసేపు సోషల్ మీడియాలో చూస్తున్నాం, బ్రేక్ జవహర్లాల్ నెహ్రూ రూల్ బ్రేక్ బ్రేక్. మీకు ఓన్లీ అంటే ఇంతేనాగా, ఓన్లీ మీకు బ్రేక్ అయినా ఒక్క మాట అన్నా అది ఒకటి ఉందా? రాహుల్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ చేసింది ఒకటి మరి వచ్చింది సోషల్ మీడియాలో. ఎవరి దగ్గర నేను ముందే చెప్పని తాగుతా. అరే ఒక దాంట్లో సోషల్ మీడియాలో వచ్చింది ఎవరితోనో చూడు, జవహర్లాల్ నెహ్రూ గారు చేసింది చాలా ఉన్నాయి కదా, నోటికి లేవు నాకు అది. అంటే మన జిల్లాలన్నీ చెప్పేసా. సోదరులారా, దేశ ప్రజలారా, అందుకే చెప్తున్నాము. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉన్నది. ఇది దేశ ప్రజలు గమనించండి. యువతి యువకులు ఆవేశంతో పోయి ఇప్పుడు మీరందరూ మతానికో దేవుడి పేరు చెప్తున్న నాయకులకు ఓట్లేస్తున్నారు. దేవుడిని అందరూ మొక్కుతాం, దేవుళ్ళని అందరూ పూజిస్తాము. కాంగ్రెస్ వాళ్ళు మొక్తారు, బీఆర్ఎస్ వాళ్ళు మొక్తారు, కమ్యూనిస్టులు మొక్తారు, బీజేపీ వాళ్ళు మొక్కలే కదా. కాబట్టి ఇదేదో అసలు దేవుళ్ళకు మిగతా పార్టీలకు బంధము దేవుడు. ఈ దేవుళ్ళ మీదనే బీజేపీలు కుట్ర చేస్తున్నా, దేవుళ్ళ మీదనే బీజేపీలు కుట్ర చేస్తున్నా. ఇక దేవుళ్ళని వేరే పాటలు ఎవరు మొక్కొద్దు, బీజేపీలో మొక్కుతున్నారు, మేమో మొక్తాము. అరే కాబట్టి ఇది కూడా దేశ ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఏది ఏమైనా ఈ దేశానికి అది కాదు, ఈ దేశానికి నాగార్జున సాగర్ అనేది జవహర్లాల్ నెహ్రూ కట్టిండు, శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు 3 కట్టిండా ఇంకోపతి లేదు కదా, చాలుపట్టి కదంతా. సరే ఏది ఏమైనా మాకైతే ఒకటి చేస్తారు వీళ్ళు. రాహుల్ గాంధీ గారి కుటుంబమేమో దేశ ప్రజలకు జీవనోపాధి, ఈ ఫ్యాక్టరీలన్నీ దేశ ప్రజల ఆస్తులుగా చేశారు. బీజేపీ కేంద్రం వచ్చిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఈ ఫ్యాక్టరీలన్నీ అమ్మేసి ప్రైవేట్ అమ్మేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యం ఎత్తేసేందుకు దేశ ప్రజల భద్రత కథమైనట్టే. బీజేపీ నెక్స్ట్ అదే. బీజేపీ ఆలోచన ఏంటంటే 4వసారి కూడా మళ్ళా అవకాశం దేశ ప్రజలు ఇస్తే ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది. రాహుల్ గాంధీ ఏమంటుండే, संविधान बचाओ और संविधान बचा लो, देश की जनता भी बच जाएगा। संविधान बचाओ अंबेडकर का जो आर्टिकल है, इसलिए राहुल जी हर एक पार्लियामेंट में यही बात किए है, भाई संविधान बचाओ। संविधान तोड़ने का कोशिश बीजेपी कर रहा है। संविधान को बचाने के लिए देश की जनता सोच लीजिए। यही बात राहुल जी तो हर एक पार्लियामेंट में बहुत बार बात किए थे। इसलिए देश का जनता सोचो, जिस दिन अंबेडकर का संविधान रहेगा, जब तक देश का जनता सेफ्ट में रहेगा। अगर संविधान गया, देश की जनता सुकून चले गया। यही देश का जनता सोचने की जरूरत है। यही बात राहुल जी पार्लियामेंट में बात कर रहे हैं।